నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్ కుప్పంలో పర్యటించి కృష్ణా జలాలను హంద్రీ నీవా ద్వారా కుప్పం ప్రజలకు అందిస్తున్నాము అంటూ ఇది మా ప్రభుత్వమే చేస్తుంది అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇక ఎమ్మెల్సీగా ఉన్న భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన క్యాబినెట్లో మంత్రిగా పెట్టుకుంటాను అని మాట కూడా ఇచ్చారు. ఇక ఆయన కుప్పం పర్యటన చూస్తే ఇక ఏపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కన్నా కూడా చంద్రబాబును టార్గెట్గా చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా మనకి కనిపించాయి. అయితే సీఎం ఇలా గొప్పలు చెప్పుకొని అలా వెళ్లారో లేదో, కుప్పంలో ప్రజలు అప్పుడే ధర్నా చేపట్టారు. ఆయన ఓపెన్ చేసిన కాలువలో వాటర్ రాలేదు అంటూ అక్కడ నిరసనకు దిగడం ఈరోజు మనం చూసాం. సో నిన్న ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వాటర్ రాకపోవడం ఏంటి, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒక సామాన్యుడు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సో సీఎం జగన్ కుప్పంలో పర్యటించి చంద్రబాబు టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేనే అభివృద్ధి చేశాను కుప్పాన్ని అని చెప్పారు. సో ఇలా ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఆయన అలా వెళ్ళారో లేదో అప్పుడే రైతులు అక్కడ ధర్నాకి దిగారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసిన మోసం అయినా ఉంటుంది, లేదా ఇంకొకటి ఏంటంటే ఎవరో చేసిన అభివృద్ధికి నేనే చేశానన్న చెప్పుకుంటాడు. ఇక్కడ ఏంటంటే మనం కుప్పం ప్రజలు ఈరోజు అక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు చేస్తూ మనం ఆ స్థాయికి వెళ్ళాలి అన్నట్టుగా చేస్తాడు. ఏ ప్రయోగం చేసినా కంటే అన్ని దగ్గరలో పూర్తి ఫైనల్గా రావాలి అనే పాయింట్లో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా ఒకేసారి ఆ పబ్లిసిటీ కోసం చేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం డిఫరెన్స్ చెప్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చాలా అబద్ధాలు ఏంటంటే శ్రీశైలం ఎక్కడా కుప్పం ఎక్కడా నేను నీళ్ళు తెచ్చా అంటున్నాడు. ఇక్కడ ఉండే నిజం మాట్లాడుకుంటే శ్రీశైలం నుంచి కుప్పం వరకు అంటే చిత్తూరు జిల్లాలకు ఎంటర్ అయింది నీళ్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో. చంద్రబాబు నాయుడు గారు 87% పూర్తి చేశాడు ఆ ఆంధ్రని ఆ కాలం పనులు. ఈ నుంచి 13% పూర్తి చేయడానికి ఇన్ని నెలలు తీసుకున్నాడు. అది కూడా ఇన్ని రోజులు పూర్తి చేయాల. నిజం వాస్తవాలు మాట్లాడుకుని దాన్ని పక్కన పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో అడిగారు, నువ్వు నా మీద కోపంతో నువ్వు కుప్పంకి నీళ్ళు ఇవ్వటం లేదు, కానీ నేను నీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చాను అని చెప్పి చెప్పాడు. అది తెలుసుకో మళ్ళీ ఈ మధ్య 1 సంవత్సరం ముందు వచ్చి నేను ఏదో చేస్తా అని చెప్పి ఏదో ఉత్తుత్తి మంత్రంగా చేసి కాలువలు ఇంకా అంటే ఒక కాలువ అంటే నార్మల్గా ఏదో మట్టెత్తి పోసేయడమే కదా, దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఈ ఇరిగేషన్ కాలువలకి. ఆ విధంగా కాలువలు వచ్చి దాంట్లో నుంచి నీళ్లు వల్లాలి. అవి ఏవి జగన్మోహన్ రెడ్డి చూపించుకోవడం కోసం అప్పటికి నీళ్లు స్టోరేజ్ చేసి ఆ కొద్దిసేపు వదిలి ఫోటోలు తీసుకొని ఫోటోషూట్ చేసుకొని అక్కడికి వచ్చి నేను నీళ్ళు ఇచ్చేసా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు అక్కడ రైతులు వచ్చి నిజం చూపించారు. నాయనా నువ్వు 13% పర్ఫెక్ట్గా పూర్తి చేయలేదు, చంద్రబాబు నాయుడు మా కోసం 87% పూర్తి చేస్తే నువ్వు 13% కూడా పూర్తి చేయకుండా నీ పబ్లిసిటీ కోసం వచ్చేసి అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నావు. ఎక్కడైనా మరి ఈరోజు నువ్వు నిన్ను పూర్తి చేసిన దగ్గర మాకు నీళ్ళు రాలేదని అక్కడికి వచ్చి వాళ్ళు ధర్నా చేశారు. అంటే ఇక్కడ ఒకటి ఏమర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన పబ్లిసిటీ కోసం ఎలక్షన్ల ముందు ఏదో స్టంట్ల కోసం మాత్రమే చేశాడనేది క్లారిటీగా తెలుస్తూ ఉంది. రెండోది, అక్కడ ప్రజలకి ఏమైనా న్యాయం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు నోరు ధరిస్తే అబద్ధాలు, ఆయనకి ఏమన్నా నిజాలు చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది, ఏమన్నా శాపం ఉందేమన్నా నాకైతే తెలియదు, కానీ ఈ విధంగా చేసి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇకనైనా నిజాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. రెండోది, అక్కడుండే ఎమ్మెల్సీ భరత్ గారి గురించి కూడా మాట్లాడాడు. భరత్ ఇక్కడే ఉన్నాడు, గెలిపిస్తే మంత్రిస్తా, ఎమ్మెల్సీని కూడా మంత్రిని చేయొచ్చు. నీ క్యాబినెట్లో గతంలో ఎమ్మెల్సీలు చేయొచ్చు, మంత్రి ఇచ్చావు కదా కొంతమందికి. ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కుప్పం ప్రజలకు మేలు చేయాలంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా మంత్రిగా చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గెలిపివ్వండి చేస్తాను. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నువ్వు చెప్పొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ నేను మంత్రిని చేశాను, మీరు ఇంకొకసారి గెలిపిన మళ్ళీ నేను క్యాబినెట్లోకి తీసుకుంటా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఈయన ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో చెప్పే మాటలు. ఒకప్పుడు మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడానికి చెప్పాడు ఇదే విధంగా. ఆ తర్వాత ఆయనకు 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు వరకు ఆయనకి మంత్రి పదవిలో ఏమీ ఇలా. ఆ విధంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, అక్కడ కుప్పం ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత, నువ్వేంటి మాకు మంత్రి పదవి ఇచ్చేది, రేపు నువ్వు ప్రభుత్వం ఓడిపోబోతుంది, నువ్వు ఓడిపోబోతున్నావు, ఇంకా నువ్వు అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిస్తే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, మాది ముఖ్యమంత్రి నియోజకవర్గము, నువ్వేంటి మాకు మంత్రి పదవి ఇచ్చేదని అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరగబడుతున్నారు. దీన్ని బట్టి మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే ఏంటంటే కుప్పం ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఒకప్పుడు కుప్పం వేరు, ఇప్పుడు కుప్పం వేరు. ఏంటంటే 1989 ముందు కుప్పం నుంచి ఎవరైనా చదువుకునేదానికి ఏమి వాళ్ళకి రీసోర్సెస్ ఏమి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ఈరోజు భారతదేశంలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందిన విధంగా కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు. ఒక మోడల్ నియోజకవర్గంగా తయారైంది. కుప్పం ప్రజలు ఎక్కడున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో ఉన్నా కానీ కుప్పం నుంచి వచ్చామంటే డైరెక్ట్గా వెళ్ళగలుస్తాడు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో ఏ రోజన్నా కలిశాడా? ముఖ్యమంత్రి అయ్యావు కదా, కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. అక్కడ నియోజకవర్గ ప్రజలు కనీసం అక్కడికి వస్తే అన్న కలుద్దామంటే అక్కడ కూడా పరదాలు కట్టుకొని తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కుప్పం నియోజకవర్గం ప్రజలనే కాదు, పులివెందుల్లో తను గెలిపించిన ప్రజలకే న్యాయం చేయలేకపోయాడు. ఇతను మనకొచ్చి కుప్పంకి ఏం చేస్తాడరా అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకునే పరిస్థితికి తెచ్చుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడు కావాలన్నా అపాయింట్మెంట్ ఇస్తాడు, మేము ఎప్పుడు కావాలన్నా పోయి కలవచ్చు మా కుప్పం వాళ్ళు. కుప్పం అంటే ఆయన ఆ విధమైన గౌరవం ఇస్తాడు. నువ్వు నీ పులివెందులకే గౌరవం ఇవ్వలేదు, ఈరోజు ఎలక్షన్ల కోసం స్టంట్ మాటలు మా దగ్గర మాట్లాడద్దు, నీకు ఏ విధంగా ఇవ్వాలో మేము ఈసారి ఇస్తాం, ఈసారి చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపిస్తామని కుప్పం ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.